మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు చేరుకోవడంతో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ గాంధీ భవన్లో ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాగ్యురే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కమిటీ అధ్యక్షుడు మాడిగల సురేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి డాగ్యురేకు నివాళులర్పించారు. ఫోటోగ్రాఫర్ల హక్కులు, సంక్షేమ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ కిష్టాపురం ఓపెన్ కాస్ట్ గన్లో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 85,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా ఆటంకం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు విశ్వవిద్యాలయ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉస్మానియా తర్వాత ఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంగా కాకతీయ యూనివర్సిటీ ప్రత్యేక గుర్తింపు పొందింది. కాకినాడ జిల్లా శృంగదార గ్రామంలో మాణిక్ కుమార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భార్యను వేధిస్తున్నాడనే కారణంతో మణికుమార్ను కాకూరి చంద్రయ్య కత్తితో నరికి హత్య చేశారు. నిందితుడు చంద్రయ్యను అదుపులోకి తీసుకున్న అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు అజంతా సెంటర్ వద్ద ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ, ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలతో పాటు అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ మంత్రి కడుంబూర్ రాజు కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇరాన్తో అన్ని వాణిజ్య ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్తో వ్యాపార సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని యుఏఈ విదేశాంగ శాఖ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఆఫ్రా అల్ హమేలీ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలతో ప్రయాగ్రాజ్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నీట మునిగి కెనాల్ను తలపించింది.